హలో అండి. ఇప్పుడు మనం లవ్ నెక్స్ట్ డోర్ అనే కొరియన్ డ్రామాని చూడబోతున్నాం. ఈ డ్రామాలో హీరో నేమ్ చో సెంగ్ హ్యూ. అతను ఒక ఆర్కిటెక్ట్. హీరోయిన్ నేమ్ బెక్ సెన్ యూ. ఆమె వేరే కంట్రీలో జాబ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఒకే ఏరియాలో ఉంటారు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లో హీరోయిన్ మదరు, హీరో మదరు అందరూ హిల్స్ దగ్గరికి వెళ్తుంటారు. అప్పుడే హీరో మదర్కి, హీరోయిన్ మదర్కి వాళ్ళ పిల్లల్లో ఎవరు బాగా సెటిల్ అయ్యారు అని ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. హీరోయిన్ మదరు ఈ జాకెట్ యుఎస్ నుండి పంపించింది మా అమ్మాయి అని చెప్తుంది. దానికి హీరో మదరు నాకు నా కొడుకు దగ్గర నుండి గిఫ్ట్ తీసుకోవడం అస్సలు కంఫర్టబుల్గా ఉండదు అని మాట్లాడుతుంది. ఇలా వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ మదరు నా కూతురు బాగా చదువుకొని టాప్ కంపెనీస్లో ఆఫర్స్ వచ్చాయి, వాళ్ళ కంపెనీలో ఆమె బెస్ట్ ఎంప్లాయీ అని చెప్తుంది. హీరో మదరు నా కొడుకు న్యూయార్క్లో ఒక లైబ్రరీని డిజైన్ చేశాడు, దానికి అతనికి అవార్డు కూడా వచ్చింది అని చెప్తుంది. పక్కనున్న వాళ్ళు వాళ్ళని ఇద్దరిని వదిలేసి వచ్చేస్తారు. ఒక ఆమె ఈరోజు ఆర్గ్యుమెంట్లో ఎవరు విన్ అవుతారు అని అడుగుతుంది. వేరే ఆమె హీరో మదర్ విన్ అవుతుంది, ఎందుకంటే అతనికి ఈరోజు కూడా ఒక అవార్డు ఇస్తున్నారు అని చెప్తుంది. సెరమనీకి హీరో సీనియర్ వచ్చుంటాడు, హీరో ఇంకా వచ్చుండడు. హీరో ఒక ఫ్యూనరల్ హోమ్కి వెళ్ళుంటాడు. అక్కడ వర్క్ చేస్తున్న ఆమెతో మాట్లాడుతుంటాడు. నేను చాలా ఫ్యూనరల్ హోమ్స్ డిజైన్ చేశాను, కానీ ఎప్పుడూ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయలేదు అని అంటాడు. సీనియర్ ఫోన్ చేసి సెరమనీ స్టార్ట్ అవుతుంది, ఫాస్ట్గా రా అని చెప్తాడు. హీరో వచ్చి అవార్డు తీసుకుంటాడు. హీరోయిన్ మదరు అందరికీ హీరోయిన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇస్తూ ఉంటుంది. హీరో మదరు వాళ్ళ మ్యారేజ్ యుఎస్లో కదా, అయితే నువ్వు ఇక్కడ ఎందుకు ఇన్వైట్ చేస్తున్నావు అని అడుగుతుంది. హీరోయిన్ కొరియాకి వచ్చేస్తుంది. హీరోయిన్ ఫ్రెండ్ సెకండ్ హీరోయిన్ ఆమెను పిక్ చేసుకునేదానికి ఎయిర్పోర్ట్కి వస్తుంది. ఆమె హీరోయిన్ని చూసి నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్నావంటే నాకు చాలా భయపడ్డాను అని చెప్తుంది. హీరోయిన్ నన్ను చూసినందుకు హ్యాపీగా లేదా నీకు? సెకండ్ హీరోయిన్ ఆమెను చూసి ఎందుకు ఇంత స్కిన్నీగా ఉన్నావు, వెయిట్ తగ్గుతున్నావా వెడ్డింగ్ కోసం అని అంటుంది. మీ అమ్మకి చెప్పావా వస్తున్నానని అడుగుతుంది. హీరోయిన్ చెప్పాను అని చెప్తుంది. హీరోకి చెప్పావా అని అడిగితే ఆమె లేదు, అతను ఎలాగో చాలా బిజీగా ఉంటాడు కదా అని అంటుంది. సెరమనీ అయిపోయిన తర్వాత హీరో వాళ్ళు పార్టీలో ఉంటారు. హీరో సీనియర్తో వర్క్ ఉంది అని చెప్పి వచ్చేస్తాడు. హీరోయిన్ ఇద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ బ్రదర్ వస్తాడు. హీరోయిన్ అతనికి కనిపించకుండా హైడ్ అవుతుంది. సెకండ్ హీరోయిన్ ఆమెని మీ బ్రదర్కి కనిపించకుండా ఎందుకు దాక్కున్నావని అడుగుతుంది. నువ్వు వస్తున్నట్టు మీ ఫ్యామిలీకి తెలియదు కదా అని అంటుంది. హీరోయిన్ అవును సర్ప్రైజ్ అని చెప్తుంది. సెకండ్ హీరోయిన్ అయితే మీ మదర్కి సర్ప్రైజ్ ఇద్దామని బెలూన్స్ అవన్నీ పట్టుకొని వెళ్తారు. హీరోయిన్ మాత్రం ఇంటికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటుంది. సెకండ్ హీరోయిన్కి అప్పుడే ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. ఆమె నేను అర్జెంటుగా వెళ్ళాలి అని వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఒక్కటే వెళ్తుంది. అక్కడ ఒక ఇంటి దగ్గర ఆగి చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ చూసి ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఇది నా ప్లేస్, ఇక్కడ ఏం చేస్తున్నావని అంటాడు. ఆమె ఇది నీ ప్లేసా, జోక్ చేయకు అని అంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ మదర్ ఒక సైడు, ఇంకో సైడ్ ఆమె ఫాదరు వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఆమె ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో దాక్కుంటుంది. హీరో నువ్వేం చేస్తున్నావని అడుగుతాడు. ఆమె ఇప్పుడు నేనేం మాట్లాడలేను, నాకు ఒక్కసారి హెల్ప్ చెయ్యి అని అడుగుతుంది. వాళ్ళు హీరోని చూస్తారు. అందరూ నిన్ను చూసి చాలా రోజులైంది, ఎలా ఉంది అని అడుగుతారు. హీరో మదరు అతనితో వస్తున్నామని ముందే చెప్పొచ్చు కదా, నీ ఆఫీస్ ఓపెనింగ్కి నేను చాలామంది గెస్ట్ని ఇన్వైట్ చేశాను అని చెప్తుంది. హీరోయిన్ ఫాదరు అయితే ఈ హౌస్ని నువ్వు నీ న్యూ ఆఫీస్ లాగా ఓపెన్ చేస్తున్నావా అని అంటాడు. అక్కడ ఒక సూట్ కేసు ఉంటే అది ఎవరిది అని చూస్తూ ఉంటారు. హీరో అది నాది అని చెప్తాడు. హీరోయిన్ మదరు నేను పంపించిన ఫుడ్ అంతా తింటున్నావా అని హీరోని అడుగుతుంది. ఎందుకు ఈ బాక్స్ని పట్టుకొని ఉన్నావని అడుగుతుంది. హీరో ఈ బాక్స్లో కొన్ని థింగ్స్ ఉన్నాయి అని చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. హీరో హీరోయిన్ని బయటికి రానియకుండా ఎందుకు మీ అమ్మ వాళ్ళకి కనిపించకుండా దాక్కున్నావు అని అడుగుతాడు. ఆమె బయటికి వచ్చి అయితే ఇది నిజంగానే నీ న్యూ ఆఫీసా, నాకు ఇంకో హెల్ప్ చెయ్యి, నేను నీ వాష్రూమ్ యూజ్ చేసుకుంటాను అని అడుగుతుంది.
ఆమె ఆఫీస్లోకి వెళ్ళి అంతా చూస్తూ ఉంటుంది. హీరో ఇంక చాలు వెళ్ళు నువ్వు అని అంటాడు. నాకు మీ మదర్ మ్యారేజ్ ఇన్విటేషన్ ఇచ్చింది, నేను చాలా బిజీగా ఉంటాను, ముందే కంగ్రాట్స్ చెప్తున్నాను అని అంటాడు. హీరోయిన్ ఏం చెప్పకుండా చూస్తూ ఉంటుంది. అతను ఇంక వెళ్ళు అని అంటాడు. హీరోయిన్ వెళ్ళకుండా ఆఫీస్ చూస్తూ ఉంటుంది. చూసుకోకుండా వైర్ తగులుతుంది. ఒక ర్యాక్ ఆమె పైన పడబోతుంటే హీరో వచ్చి ఆపుతాడు. అప్పుడు ఒక డాలు అతని పైన పడుతుంది. హీరోయిన్ను దెబ్బ తగిలిందా చూస్తాను అని చూస్తూ ఉంటుంది. చూస్తే అతనికి తగిలి ఉంటుంది. అలాగే చిన్నప్పుడు దెబ్బ తగిలిన స్కార్ కూడా అలాగే ఉంటుంది. అది చూసి హీరోయిన్ ఈ స్కార్ ఇంకా ఉందా అని అంటుంది. చిన్నప్పుడు కిడ్స్ అందరూ ఆడుకుంటూ గొడవ పెట్టుకుంటారు. అప్పుడు ఒక అతను హీరోయిన్ను కొట్టబోతే హీరో అడ్డెళ్తాడు. అప్పుడు అతను తోసేస్తాడు. అప్పుడు హీరోకి పడిపోయి ఒక ఫెన్సింగ్ గుచ్చుకుంటుంది. హీరో నీ వల్ల నాకు ఎప్పుడూ దెబ్బలే తగిలేవి అని అంటాడు. సెకండ్ హీరోయిన్ ఎమర్జెన్సీ పారామెడిక్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక అతను డ్రింక్ చేసి పడిపోయి ఉంటాడు అని కాల్ వస్తుంది. అక్కడికి వెళ్తారు. అతను ఫుల్గా డ్రింక్ చేసి పడిపోయి ఉంటాడు. వాళ్ళు ఏం చెప్పినా వినిపించుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంటాడు. ఆమె అతన్ని చూసి మీరు డయాబెటిక్ పేషెంటా అని అడుగుతుంది. ఆమె ట్రీట్ చేయబోతే అతను ఒక బాటిల్ పగలగొట్టి ఆమెని అటాక్ చేయబోతాడు. అప్పుడే అక్కడికి సెకండ్ హీరో వచ్చి ఆపి అలా చేయొద్దు అని అంటాడు. ఆమెతో నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు. కొట్టడానికి వెళ్ళి పడిపోతాడు. అప్పుడు ఆమె అతని చేతిలో ఉన్న బాటిల్ని కొడుతుంది. అతనికి ట్రీట్ చేసి ట్రీట్మెంట్ చేస్తుంది. హీరో హీరోయిన్ని ఆమె ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆమె ఈ నైట్ నాతోనే ఉండు, నాకు చాలా భయంగా ఉంది, నేను మా అమ్మకి మొత్తం చెప్దామని వచ్చాను, కానీ ఇప్పుడు చాలా భయంగా ఉంది అని అంటుంది. హీరో అసలు ఏం జరిగింది అని అంటాడు. ఆమె నేను నా మ్యారేజ్ని ఆపేశాను అని అంటుంది. హీరో ఆమె మదర్ని చూస్తాడు. ఆమె హీరోయిన్తో ఏం చెప్తున్నావని అంటుంది. నేను జెట్లాగ్ వల్ల అలా మాట్లాడాను అని హీరోయిన్ అంటుంది. నేను నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను అని అంటుంది. అందరూ షాక్ అవుతారు. ఆమె ఎవరన్నా అలా చేస్తారా అని హీరోయిన్ని కొడుతుంది. హీరో కొట్టొద్దు మాట్లాడుకుందామని అంటాడు. ఆమె అతనే ఆపేశాడా, మేము వెళ్ళి మాట్లాడతామని అంటుంది. హీరోయిన్ అతనిదేం తప్పులేదు, నేనే ఆపేశాను అని చెప్తుంది. ఆమె ఎందుకు నువ్వు అలా చేసావు, నువ్వేమన్నా అతన్ని చీట్ చేసావా అని అడుగుతుంది. హీరోయిన్ ఏం చెప్పకుండా కామ్గా ఉంటుంది. ఆమెకి బాగా కోపం వస్తుంది, కొడుతుంది. హీరో మీరు తనను కొట్టబోయి నన్ను కొడుతున్నారు అని అంటాడు. హీరోయిన్ ఫాదర్ వచ్చి ఆపి ఇంక చాలు, తను ఏం రీజన్ చెప్తుందో విందాము అని అంటాడు. ఆమె సరే చెప్పు వింటాను అని అంటుంది. హీరోయిన్ నేను జాబ్ కూడా మానేశాను, ఇప్పుడు నాకేం జాబ్ లేదు అని చెప్తుంది. మళ్ళీ అందరూ షాక్ అవుతారు. ఆమె మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ హీరోని తీసుకొని పారిపోతుంది. హీరో వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి ఆగుతారు. హీరో ఇంకా ఆపు, వాళ్ళు రావడం లేదు అని చెప్తాడు. హీరో మీ అమ్మతో హానెస్ట్గా చెప్పుండాల్సింది, చీట్ చేశానని ఎందుకు చెప్పావని అంటుంది. హీరోయిన్ నువ్వు నమ్మడం లేదా నేను చెప్పేది అని అంటుంది. నేను చాలా పెద్ద సీక్రెట్ని హైడ్ చేస్తున్నాను అని అంటుంది. హీరో నీ సీక్రెట్ని నీ దగ్గరే పెట్టుకో అని అంటాడు. ఆమె ఎందుకో నేను చాలా ప్రెషర్ పెట్టుకున్నాను అనిపించింది, యూఎస్లో ఆ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడం, జాబ్ చేస్తూ ఉండడం, ఎంగేజ్మెంట్, ఇప్పుడు బాగా బిజీగా ఉన్నట్టు అనిపించింది, నాకు ఇంకా ఛాన్స్ లేదు, అందుకే ఇలా చేశాను అని చెప్తుంది. హీరోకి హీరోయిన్ బ్రదరు కాల్ చేస్తాడు. మా సిస్టర్ని ఇంటికి రమ్మని చెప్పు, మా అమ్మ ఇంకా కొట్టదంట అని చెప్తాడు. హీరో ఆమెతో మీ అమ్మకి కోపం తగ్గిందంట, నిన్ను ఇంటికి రమ్మంటుంది అని చెప్తాడు. నేను నీతో పాటు వస్తాను అని అంటాడు. సెకండ్ హీరోయిన్ ఆ డ్రింక్ చేసిన అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తుంది. సెకండ్ హీరో ఆమెను చూసి నేమ్ అడుగుతాడు. ఆమె 6 years నుండి నేను జాబ్ చేస్తున్నాను, నా నేము ఫోన్ నెంబర్ అడిగిన వాళ్ళు ఎవ్వరూ నాతో టచ్లోకి రాలేదు, నేను చెప్పను అని వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ ఇంటికి తీసుకెళ్తాడు. హీరోయిన్ మదరు పడుకొని ఉంటుంది. హీరోయిన్ ఆమెను చూసి ఏడుస్తుంది అనుకొని దగ్గరికి వెళ్తుంది. ఏడవద్దు అని చెప్తుంటుంది.
ఆమె స్టిక్ పట్టుకొని ఉంటుంది. హీరోయిన్ అది చూసి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తే హీరో డోర్ లాక్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.